హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి మంచి రుచికరమైన ఉల్లికాడలు టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాము. టమాటాలు 3 తీసుకోండి. ఒక 3 ఉల్లికాడలు తీసుకోండి, అంటే 3 కట్టలు లేదా 2 టమాటాలు. ఈ ఉల్లికాడలు శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన ఉల్లికాడలకి ఉల్లిపాయలు ఉంటే మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్ ఉల్లిపాయలు కోసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 3 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. కారం 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, దీంట్లో పసుపు కూడా మనకి చిటికెడు సరిపోతుంది. ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం పేస్ట్ 1 స్పూను, ఆయిల్ మన కూరకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా తీసుకోండి. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం జీలకర్ర వేసుకోవాలి. మరి కొద్దిసేపటిగా ఈ ఉల్లిపాయలు మనం దీంట్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ముందుగా హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు వేగితే సరిపోతుంది. కరివేపాకు కూడా వేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, ఈ పచ్చివాసన పోయే వరకు వీటన్నిటిని కూడా ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. వేగిన తర్వాత దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మామూలు కూర లాగానే మనం ఎప్పటిలాగానే ప్రాసెస్ అంతా ఉంటుంది. దీంట్లో మనం అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ ఉల్లికాడలు సన్నగా తరిగి పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని వేసుకోవాలి. ఇది ఆయిల్లో కొద్దిసేపు మగ్గాలి. మరి ఎక్కువగా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. దీంట్లో ఉప్పు కూడా వేసుకుంటే వాటర్తోనే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత తీసిన తర్వాత మనకి ఉడికిపోయి ఉన్న తర్వాత దీంట్లో మనం టమాటాలు కూడా వేసుకోవాలి. ఈ టమాటాలని మనం ఆవిరిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. దీంట్లోనే వాటర్ వేయకుండానే ఉడికించుకోండి. కావాలంటే కొద్దిగా చిన్న గ్లాసు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఉడికిపోయింది. దీంట్లో కారం కూడా మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువగా వేసుకోండి. మనకి ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఇది మనకి మంచి ఫ్లేవర్తోని చక్కటి స్మెల్ వస్తూ ఉంటుంది. మనకి ఇది రెడీ అయిపోయింది. దీంట్లో చివరిగా కొత్తిమీర వేసుకోండి. ఇది వేడివేడి రైస్లోకి బాగుంటుంది, రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.